ఉన్నట్టున్నది. ఇక దాంతో పాటుగా ఏమని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఎంత బాధాకరమైన విషయం. కేసీఆర్ మొత్తం తాగుబోతు రాష్ట్రాన్ని చేస్తాను, కేసీఆర్ తాగుతాను, కేసీఆర్ తాగుబోతు రాష్ట్రాన్ని చెప్పిన నీచ నికృష్ట ఉన్నాయి కదా నోరు మాట్లాడిన వాళ్ళందరూ ఒకసారి చూడు. కేసీఆర్ ఏం చేస్తుండు, కేసీఆర్ ఏం చేసిండు, మీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు. లిక్కర్ సేల్స్ 40,000 కోట్లు. అసలు తెలంగాణ ప్రభుత్వం నడిచేదే కిక్కు మీద. ఈ కిక్కు మీదనే ఇప్పటి ప్రభుత్వం నడుస్తుంది. మీరు అవునన్నా కాదన్నా నిజం ఇది. లిక్కర్ సేల్స్ 40,000 కోట్లు. పాత రికార్డులు బద్దలు. రెట్టింపైన మద్యం అమ్మకాలు, తగ్గిన బీర్ల వినియోగం. 2025-26 వార్షిక అమ్మకాల వివరాలని ఎక్సైజ్ శాఖ చాలా స్పష్టంగా చెప్పిందట. ఒకసారి చూడు తెలంగాణ ప్రాంత ప్రజలారా, ప్రభుత్వం దేని మీద నడుతుందంటే తాగుడు మీద నడుతుంది. ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఏది పరిశ్రమల మీద ఆదాయం కాదు, లేకపోతే రాబడి విషయంలో కాదు, కేవలం తెలంగాణ ప్రభుత్వం నడిచేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిచేది 40,000 కోట్ల రూపాయలు వచ్చింది కేవలం లిక్కర్ కిక్కు మీదనే. కేసీఆర్ కాదు తాగుబోయించండి, రేవంత్ రెడ్డి దాగడు కానీ గట్టి తాగుబోయిస్తాడు. నిజం, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిస్తున్నది. చూడురి మీరే నన్ను అంటే 2025-26 అండి ఏప్రిల్ నెలలో ఆదాయం ఎంత, 3,272 కోట్ల రూపాయలు. మేలు ఎంత వచ్చింది, తగ్గేదేలే అన్నట్టుగా 3,561 కోట్ల రూపాయలు వచ్చింది. మళ్ళీ జూన్కి వచ్చేటాలకు 3,273 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక జూలైకి వచ్చేటాలకు 3,220 కోట్లు, ఆగస్టుకి వచ్చేటాలకు 3,082 కోట్లు, సెప్టెంబర్కి వచ్చేటాలకు 3,048 కోట్లు, అక్టోబర్కి వచ్చేటాలకు 2,709 కోట్లు, నవంబర్కి వచ్చేటాలకు 2,868 కోట్లు, డిసెంబర్కి వచ్చేటాలకు 5,051 కోట్లు, జనవరి వచ్చేటాలకు 3,325 కోట్లు, ఫిబ్రవరి వచ్చేటాలకు 3,000